ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. సో అంటే విలన్ రోల్ ఇంట్లో చూపిస్తున్నారు కదా అని చెప్పి జస్ట్ ఊరికే అన్నాను మేడం. ఆయన వచ్చినప్పుడు నా దగ్గర ఎక్స్ప్రెస్ అయ్యారు కొంచెం. లేదా ఆయన మన ఇద్దరికి టెస్ట్ పచ్చగడ్డ వేసి మేము నమ్మము. పచ్చగడ్డ వేసి బట్ సీరియల్స్ లో ఏడ్చి నిజంగా గ్లిజరిన్ పని చేయట్లేదు లాస్ట్ కి నాకు. అవును, ఇంకా గ్లిజరిన్ రాతో పెట్టినా కూడా వాటర్ రాక లాస్ట్ లో వాటర్ స్ప్రే డైరెక్ట్ గా ఇలా కొట్టి ఆ వాటర్ అయినా ఇలా అంటే ఇలా బయటికి వస్తుందని సావిత్రి గారు మహానట్ లో ఒక డ్రాప్ కార్చమ్మా అంటే అలాంటి పొజిషన్కి వెళ్ళిపోయాం అనమాట. అంతే. డైలీ సీరియల్స్ అంటేనే గ్లిజరిన్, ఓకే, అది కామనే మాకు. ఇంకా 3, 4 డైలీ సీరియల్స్ ఒకప్పుడు చేసేటప్పుడు డైలీ గ్లిజరిన్ వేస్తూ ఇంకేమొస్తుంది, ఇంకిపోయాయి మొత్తం. అవును, బట్ మంచి ఆలోచన యూట్యూబ్ ఛానల్ అనేది. ఎందుకంటే డిజిటల్ని ముందే మీరు అవగాహన తెచ్చుకొని ఫ్యూచర్ అంతా ఇదే అని అనేది గ్రేట్. బట్ మీరు యాక్ట్ అవుతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఆన్ స్క్రీన్ రారనుకున్నాం, ఆఫ్ స్క్రీన్ హీరో అనుకున్నాం. ఒక్కసారిగా ఏంటి మీ రియల్ లైఫ్లో జరిగిందంతా రియల్ లైఫ్లో చూపించేస్తున్నారు. మీ యూట్యూబ్ ఛానల్లో రేపు రిలీజ్ అవబోతుంది అది. ఆలీ గారు దాంట్లో ఒక కీలక రోల్ పోషించారు. అది A1 ఫ్రమ్ డే 1 అండి, వెబ్ సిరీస్. సో యాక్చువల్గా నేను అందులో లేను. అష్మిత అండ్ వేరే యాక్టర్ ఉన్నారు, నేను అనుకున్న యాక్టర్. సో నెక్స్ట్ స్టోరీ అనుకున్నప్పుడు మేము ఎందుకు వేరే స్టోరీ చేయాలి, కొత్తగా ఏదో క్రియేట్ చేయడానికంటే ఫస్ట్ టైం కదా, ఎక్స్పెరిమెంట్ చేయకుండా మమ్మల్ని ఆడియన్స్ ఏమైతే చూసి ఇష్టపడ్డారో యూట్యూబ్ ఛానల్లో ఆ క్యారెక్టర్స్, ఆ పాత్రలు, ఆ పేర్లు తీసుకొని వాటిని సినిమాటిక్ వేలో ఇంకా యాడ్ ఆన్స్ చేసి ఒక పెళ్ళైన కపుల్ డిఫరెంట్ లైఫ్ స్టైల్స్ నుండి వస్తారు, వాళ్ళిద్దరు కలిసి ఒకవేళ లైఫ్ జీవించడం స్టార్ట్ చేసినప్పుడు ఎలా పాపప్ అవుతాయి డిఫరెంట్ ప్రాబ్లమ్స్. అది సీరియస్ కావచ్చు, ఫన్నీ వేలో అవ్వచ్చు. బట్ మా కేసులో చాలా కామికల్గా జరిగిందండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు మేము తన ఇంట్లో ఉంది, నేను వాకింగ్కి వెళ్ళొచ్చాను నా పెట్ని తీసుకొని వెళ్ళి. వెంటనే వచ్చి చూసేసరికి తను వ్యాక్యూమ్ క్లీనర్ పట్టుకొని తిరుగుతుంది ఇంట్లో. ఏంటంటే ఒక ఇంట్లో లిజర్డ్ వచ్చింది, బల్లి. దాన్ని చూసి టెన్షన్ పడిపోయి తీసి దాన్ని పంపించే ప్రాసెస్లో వ్యాక్యూమ్ క్లీనర్ పట్టుకొని ఉంది. వ్యాక్యూమ్ క్లీనర్ దేనికి అంటే వాళ్ళ కజిన్ ఎవరో ఇలా వ్యాక్యూమ్ క్లీనర్తో దాన్ని లాగేశారంట. అది తిరిగి మొత్తం అలా పడిపోయింది, దాన్ని బయట పడేశారంట. అంతే. ఆ ఐడియా ఎలా వర్కౌట్ అవుతుందండి? బల్లి ఎక్కడైనా స్టాగ్నెంట్గా ఉంటుందా? సో ఇప్పుడు దాన్ని పంపించేది నాది బాధ్యత. సో అలా పెళ్ళయ్యాక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని నేను ఎక్స్ప్లోర్ అయ్యాను. సో వై నాట్ ఇలాంటి ఫన్నీ థింగ్స్ చేసి మనం ఒక వెబ్ సిరీస్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు నేనే ఆ పాత్రలో ఉండాల్సి వచ్చిందండి. అండ్ మా ఇంట్లో షూట్ చేసాం. ఇంతకుముందు మేము ఒక వేరే హౌస్లో ఉండేవాళ్ళం. ఆ హౌస్ మేము షిఫ్ట్ చేయకముందు అందులోనే చేస్తే మాకు కంఫర్ట్ ఉంటుంది, మేము అక్కడే ఉంటాము, మేము డిస్కస్ చేస్తాము, కాస్ట్యూమ్స్ అరేంజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో నేను ప్రిపేర్ అయ్యి లేనండి చేయడానికి. యాక్చువల్గా నాకు షూటింగ్ ఫస్ట్ డే మార్నింగ్ 7 o'clock వరకు కూడా ఇంకా ఒక పాయింట్లో డౌట్ వచ్చింది, నేను ఏం చేస్తున్నాను, అసలు నేను చేసేది కరెక్టా, నేను ఎందుకు చేస్తున్నాను అని. బట్ నా మైండ్ మేకప్ చేశాను, ఇప్పుడు ఆలోచించాల్సిన టైం కాదు, ఏం చేసినా మనం ముందుకు వెళ్ళాల్సిందే అని చెప్పి వెళ్ళామండి. అది అనుకున్నట్టే ఆలీ గారు అండ్ అష్మిత ఇద్దరు నన్ను ఎంత కంఫర్ట్గా ఫీల్ చేశారంటే న్యాచురల్గా మేము బిహేవ్ చేసేలా చేశారనమాట. ఎంత కంఫర్ట్ వచ్చేసిందంటే ఇంకా ప్రివ్యూ చూసిన వాళ్ళందరూ ఆయనే బాగా చేశారు నీకంటే అని అంటున్నారు. బాయస్ లేకుండా అందరూ మొహం మీద చెప్పేస్తున్నారు. బికాజ్ ఆ న్యాచురల్ యాజ్ అన్ యాక్టర్ మనకి ఒక బిహేవియర్ వచ్చేస్తుంది కదా, ఆయనలో అది లేదు. బికాజ్ మొత్తం రాగా ఉన్నారు కాబట్టి. అండ్ ఫిల్మ్ ఈ పాయింట్లో ఆయన గురించి నేను ఒక విషయం చెప్తాను. సో ఆయనకి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లేరండి. సో దే పాస్డ్ అవే. ఆయన మోర్ ఆర్ లెస్ ఓన్గానే పెరిగారు. అండ్ ఆయన్ని నేను కలిసినప్పుడు జస్ట్ 10th పాస్ చేసేసి డాన్సర్గా, బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా మూవీస్లో చేస్తున్నారు. వెరీ లైక్ టాప్ డాన్సర్ అనమాట. మొత్తం రాజు సుందరం గారి సాంగ్స్లో ఆయనే కనిపిస్తారు మీకు, మహేష్ బాబు వెనకాల అక్కడిక్కడ మొత్తం ఆయనే కనిపిస్తారు. చాలా టాప్ డాన్సర్స్లో కూడా టాప్ డాన్సర్. ఓకే, సో ఆ స్టేజ్లో ఆయన్ని కలిశాను ఒక డాన్స్ షోలో. అండ్ అప్పుడు ఆయన ఓన్లీ 10th పాస్.
ఎప్పుడైతే మేమైతే లవ్ స్టార్ట్ అయింది, వీ స్టార్టెడ్ గోయింగ్ అవుట్ అండ్ ఆల్ దాట్, ఆయన అక్కడ ఎక్కడైతే స్టడీస్ వదిలేశారో అక్కడి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేసి 10th తర్వాత ఇంటర్ చేశారు, గ్రాడ్యుయేషన్ చేశారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, ఎడిటింగ్ కోర్స్ చేసుకున్నారు, విఎఫ్ఎక్స్ నేర్చుకున్నారు అండ్ యాక్టింగ్ కోర్స్ కూడా చేశారు. ఎవ్వరు లేరు ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చేవాళ్ళు, ఎవరైనా పుష్ చేసేవాళ్ళు, నువ్వు ఇది చెయ్యి, నెక్స్ట్ అది చెయ్యి. నో, లోపల నుంచి వెరీ ఇన్స్పైర్డ్ బై హిమ్సెల్ఫ్, వెరీ సెల్ఫ్ డ్రివెన్ అనమాట. సో ఆయన ఎవరైనా ఇది డిజర్వ్ చేస్తారు అంటే ఐ ఫీల్ ఇట్ ఈస్ హిమ్. ఐ రియలీ ఫీల్ దట్ చాలా కష్టపడ్డారు లైఫ్లో, అండ్ ఈ లైఫ్ ఏదైతే మాకు ఉందో ఇప్పుడు ఆయన కంటే ఎక్కువ ఎవరు డిజర్వ్ చేయరు. అండ్ ఆయన చాలా లైట్గా చెప్తున్నారు, నేను ఇలా చేసేసాను అలా చేసేసాను, కానీ ఆయన అచీవ్మెంట్స్ ఒకసారి చెప్పాలనిపించింది అంతే. ఐ థింక్ సెల్ఫ్ మేడ్ మ్యాన్, ఇన్ కేస్ ఏదైనా ఫ్యూచర్ లో ముందుకెళ్తే సెల్ఫ్ మేడ్ స్టార్ కూడా. థ్యాంక్ యూ అండి. గ్రేట్. అబ్సల్యూట్లీ. అంటే నాకు నిజంగా తెలియదు ఇప్పటి వరకు ఒక డాన్సర్ అని ఆయన. అవునా? నా బేస్ కొరియోగ్రఫీ అండి. నేను కొరియోగ్రాఫర్గా చాలా మూవీస్ చేశాను, షోస్, ఈవెంట్స్. 15 years నుండి మనకు డాన్స్ స్టూడియో ఉంది, నాకు టీం ఉన్నారు. సో నేను కొరియోగ్రాఫర్గా తనకు పరిచయం అయిన ఒక డాన్స్ షోలో. ఆయన నా కోరియోగ్రాఫర్ అనమాట ఆ షోలో. అండ్ నువ్వు D3 కూడా చేసావు కదా? D3లో హీ వాజ్ ద వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్. ఓకే. యా, జానీ మాస్టర్, రఘు మాస్టర్ వీళ్ళందరూ నా కొలీగ్స్. యాక్చువల్గా జానీ నా జూనియర్, రఘు నా ఫ్రెండ్, సత్య మాస్టర్, శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ మా కొలీగ్స్ అనమాట. మేము ఆ డీ చేసేవాళ్ళము. సో వీఆర్ యునో ద టాప్ 10 డాన్సర్స్ ఆ డేస్లో. సో దాని తర్వాత నేను అనుకున్నాను, మనకు ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏదో మనకు తెలియని ఏజ్లో మనము ప్యాషనేట్గా వచ్చేసి ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసాం కానివ్వండి, మనకు ఆఫ్టర్ 30-35 మనల్ని ఈ నాలెడ్జ్, ఎడ్యుకేషన్ నడిపిస్తుంది. సో నేను ఆ టైం వేస్ట్ చేయకుండా ఒక డైరెక్టర్ అవ్వాలని నా గోల్ అండి. అది అవ్వాలంటే ఏమేమి కావాలి అని నేను సర్వే చేశాను. చేసి వాటికి అన్నిటికీ కావాల్సిందన్నీ నేను ఒకటి చేస్తూ వచ్చాను. బట్ థ్యాంక్ గాడ్ అది సక్సెస్ఫుల్గా చేయగలిగామండి. నిజంగా మీ రియల్ లైఫ్లో ఇలాంటి ఒక ఇన్సిడెంట్ ఉందని నాకు తెలియదు ఇప్పటి వరకు కూడా. అంటే ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు అంటే ఆయన హైట్, వెయిట్, ఆయన సాలిడ్ లుక్ నచ్చి అష్మిత గారే లేకపోతే మేడం అందం గిందం నచ్చేసి సీరియల్స్ లో ఏడుపు నచ్చేసి? కాదు, నేను చెప్తాను. నేనైతే లేదు, టోటలీ మీరు అంతా ఉల్టా చెప్తున్నారు. నేను చెప్తాను. ఆయనేమో నన్ను ఫస్ట్ టైం చూసి సీరియల్ ఆంటీ అనుకున్నాను. అంకుల్ ఏంటిది? నువ్వు ఇదే థంబ్నెయిల్ లో పడిపోతుంది. సీరియల్ ఆంటీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అబ్బాయి. అంటే సీరియల్స్ లో ఒక లుక్ లో ఉంటాం కదా ఎప్పుడు. సో అలా చూసుకుని అనుకున్నాను, నాకు ఎవరు ఇచ్చారు, ఒక సీరియల్ ఆంటీని ఇచ్చారు. అంటే కోరియోగ్రాఫర్ అయినా నేను ఆర్టిస్ట్ కాబట్టి. ఎప్పుడైతే నేను రిహర్సల్లో వచ్చాను నా నార్మల్ ఫామ్ లో, అప్పుడు ఆయన ఆంటీ కదా అమ్మాయి అని తెలుసుకున్నారు. అండ్ ఆయన అయితే నేను ఆయన్ని ఫస్ట్ టైం చూసి నేనేమనుకోలేదు, కానీ ఎప్పుడైతే డాన్స్ చేయడం స్టార్ట్ చేశారో ఐ వాజ్ లైక్, ఓ మై గాడ్, ఫ్లాట్. డాన్స్ తోనే నేను ఫ్లాట్ అయిపోయాను నిజంగా. ఓకే. అసలు నాకు అప్పుడు తెలిసింది డాన్స్ వల్ల ఇంకా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని. మనం ఫ్లాట్ అవ్వచ్చా? ఆయనకి బాగా తెలుసు ఆల్రెడీ. ఎక్కడ వెళ్ళి నువ్వు డాన్స్ చేస్తే అందరూ అమ్మాయిలు ఫ్లాట్ అవుతూ ఉంటారు, నాకు తెలుసు అది. అయితే డాన్స్ మీకన్నా ముందు ఎంతమంది ఫ్లాట్ చేశారు అది కనుక్కున్నారు? అది ఏం చెప్పరు, ఇవన్నీ సీక్రెట్స్ అన్నమాట. ఇంతవరకు ఇప్పుడైనా చెప్పవచ్చు కదా అంటే చెప్పరు. యాక్చువల్ గా ఈ ఫ్లాట్ కొనడానికి అలా అప్పుడు ఆ రోజుల్లో ఏం ఫ్లాట్ చేయలేదండి. ఓకే. అంటే జోక్ బాగాలేదు కానీ మీరు నవ్వాలి తప్పదు. కాదు, ఇంతకీ ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఈ డాన్స్ అనేది? ఇది 2004లో. 2004? అప్పుడు నేను నిజంగానే అమ్మాయినే. 2 గవర్నమెంట్స్ మారిపోయాయి. అప్పుడు నిజంగానే అమ్మాయినే, కానీ నన్ను సీరియల్ ఆంటీ అనుకున్నారు. అంటే మీరంతా చీరలు కట్టుకొని ఇక్కడ వైట్ హెయిర్ ఒకటి వేసుకుంటారు కదా, అదొక రీజన్. ఎంతమంది అడుగుతారు తెలుసా, ఆ చిన్న ఏజ్ లో ఎందుకు చేసావు ఏజ్డ్ క్యారెక్టర్స్ అంటే. నాకు అలా ఏం లేదు. నాకు ఆర్టిస్ట్ అంటే అన్నీ చేయాలి. ఏముంది, నేను రియల్గా బయట అలా కాదు కదా. ఏముంది, దట్స్ క్యారెక్టర్ దట్ ఐమ్ ప్లేయింగ్. ప్రొఫెషనల్గా ఉండాలి. జనరేషన్ లీప్ తర్వాత ఆర్టిస్ట్ అందరు మానేసేవారు. అంటే మా ఏజ్ కాదు,
మేము మదర్ ఎందుకు చేయాలి, కానీ నేను లేదు నేను చేస్తాను, వైట్ హెయిర్ వేయమంటే వేస్తాను, ఏముంది. ఇంకా ఎప్పుడైతే అవే క్యారెక్టర్స్ రావడం స్టార్ట్ అయిందో అప్పుడు నేను అనుకున్నాను, అయ్యో నేను ఏం చేశాను, ఏంటిది తప్పు అని అనుకున్నాను నేను. అప్పటి వరకు నాకు అది జస్ట్ ఒక ప్రొఫెషనల్ వర్క్ లాగా ఉండేది. సో అలా నేర్చుకున్నాను. సుధీర్ గారు 12 years లవ్ అంటే నాట్ అట్ ఆల్ ఈజీ అండి. చాలా అంటే చాలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి, గొడవలు, వద్దులే అని అసలు వద్దు అని చెప్పేసి మళ్ళీ బ్రేక్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఇవి చాలా అంటే చాలా జరుగుతున్నాయని మనం చూస్తున్నాం. అండ్ ఫస్ట్ మేడంని డాన్స్ చూసి ఫ్లాట్ అయ్యారు. ఓకే, మీరు మేడం చూసి ఫ్లాట్ అయ్యారంటే కొన్ని రీజన్స్ ఉంటాయి. అండ్ అందరికి తెలుసు, ఐ థింక్ షీ కేమ్ ఫ్రమ్ వెరీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అండ్ రాజస్థానీ, ఐ థింక్ మార్వాడీస్ వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. మేడం అంతా రిచ్, అందరికి తెలుసు అప్పుడులోనే. మీరు ఓకే ఖర్చిపేశారంటే ఓకే, మీరు ఆయన్ని ఇష్టపడటానికి మెయిన్ రీజన్ ఏంటి? నాకు ఆయనలో స్టార్టింగ్ నుంచి నచ్చింది ఆనెస్టీ అండి. అండ్ నేను ఆ ఏజ్లో ఉన్నప్పుడు కూడా ఐ వాజ్ అ లిటిల్ మెచ్యూర్డ్ ఫర్ మై ఏజ్, ఐ కెన్ సే. సో నాకు తెలిసిపోయేది ఎవరు ఫేక్ చేస్తున్నారు, ఎవరు జెన్యున్గా ఇష్టపడుతున్నారు, ఎవరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి ఏదైనా గోల్స్ పెట్టి లైన్ వేస్తున్నారా తెలిసిపోయేది. సో నాకు ఆ లెవెల్ హెడెడ్నెస్ నాకు చిన్నప్పటి నుంచి మా డాడీ వాళ్ళు నేర్పించారు. దట్ ఎవరైనా ఏదైనా 4 మంచి మాటలు చెప్తే అలా పడకూడదు, అట్ ద సేమ్ టైం వాళ్ళని నమ్మకుండా ఉండకూడదు, ఇట్ షుడ్ ఆల్వేస్ బి అ మిడిల్ పాత్. సో నాకు అది తెలిసిపోయేది. అండ్ ఆయనలో నాకు అదే నచ్చిందండి, ఆనెస్టీ. ఆయన ఎప్పుడు నా దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. దో హీ వాజ్ ఆన్ గ్రౌండ్ జీరో, ఆయన ఏం నా దగ్గర ఫైనాన్షియల్ కానీ దేర్ వాజ్ నో ఎక్స్పెక్టేషన్ యాజ్ సచ్. సో ఆ ఆనెస్టీ నేను ఒక పర్సన్లో చాలా అప్రిషియేట్ చేస్తానండి, చాలా అంటే చాలా. బికాజ్ అది లైఫ్ లాంగ్కి నడిపిస్తుంది. లుక్స్, డబ్బు, టెంపరీ థింగ్స్ అవన్నీ లైఫ్ లాంగ్కి నడిపించదు. ఆనెస్టీ హ్యాస్ టు బి ద ఫౌండేషన్. సో అది ఆయనలో ఉంది కాబట్టి నాకు అది చూసి నేను ఫ్లాట్ అయ్యాను. సుధీర్ గారు, మీకు అష్మిత గారిలో ఎస్పెషల్గా నచ్చిన పాయింట్ ఏంటి? డే 1 ప్రపోజ్ చేద్దాం, ఈ అమ్మాయి మన లైఫ్లోకి రావాలి, నా వైఫ్గా కావాలి, లైఫ్ లాంగ్ ఉండాలి, ఇవన్నీ అనుకొని ఉంటారు కదా, ఒక్కసారిగా డ్రర్ తిరిగి ఉంటుంది అంతా. అది యాక్చువల్గా అండి మీరు చెప్పినట్టు 12 years అంటే అది చాలా కష్టం. మేము కూడా ఇప్పుడు చాలా సింపుల్ గా చెప్పేసి ఉండొచ్చు, ఏదో ఒక అడ్వాంటేజ్ తీసుకోవచ్చు మీరు ఆ 12 years లో దగ్గర, ఫైనాన్షియల్ గా కావచ్చు ఏదైనా, ఎందుకంటే మీరు 0 నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి లైఫ్. సో ఆ డేస్ లో అండి నాకు మేము చేసిన రోజుల్లో అండి, మేము వర్క్ చేసిన రోజుల్లో అప్పుడు మీకు తెలిసిందే ఇంత మీడియా ఇదంతా లేదు, అంటే మనకు ఎక్కువ సోషలైజింగ్ లేదు. మేము వెళ్ళే వాళ్ళం, మార్నింగ్ నైట్ వచ్చేవాళ్ళం షూట్స్కి. అలా 30 రోజులు ఉంటే 30 రోజులకి 30 కాల్ షీట్లు మేము వర్క్ చేస్తూనే ఉండేవాళ్ళం యాజ్ అ బిజీ డాన్సర్స్గా. సో మాకేంటంటే ఎక్కువ సోషల్ లైఫ్ లేదు. ఎప్పుడు సోషల్ లైఫ్ స్టార్ట్ అయింది మాకు అంటే, ఎప్పుడు మేము ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాం డిఫరెంట్ థింగ్స్ లైక్ గేమ్ షోస్, టీవీ షోస్, డాన్స్ షోస్. అప్పుడు యాక్టర్స్ని, ఫ్రెండ్స్ని కలవడం స్టార్ట్ అయ్యాం. ఇంతకుముందు ఈవిడకి బిఫోర్ నేను చాలా మందితో వర్క్ చేశాను, బట్ ఏంటంటే తను ఒక డిఫరెన్స్ చూపించదండి. కొరియోగ్రాఫరు, అమ్మాయి, అబ్బాయి, తర్వాత ఉన్నవారు, లేనివారు, అలా ఏమి ఉండదు, అందరితో ఒకేలా ఉంటుంది. అండ్ ఇంకొకటి నేను దగ్గరగా కనెక్ట్ అయిన విషయం ఏంటంటే, ఒక కొరియోగ్రాఫర్కి ఒక ఆర్టిస్ట్ ఎలా ఉంటారు, వస్తారు, పని చేస్తారు, వెళ్ళిపోతారు. కొన్నిసార్లు రారు, అక్కడికి రండి, అక్కడ ప్రాక్టీస్ చేద్దాం, నేను ఇప్పుడు రాను, నేను 2 గంటలే ఇస్తాను, నాకు ఫీవర్ వచ్చింది, సడన్గా నేను రాను, నేను ఇది వేసుకోను అంటారు. తను అలా కాకుండా నేను ఏదైతే నా కెరీర్, నా గోల్ తనకు చెప్పేవాడిని, నేను ఫస్ట్ కొరియోగ్రాఫర్గా నేను బ్రేక్ చేయాలి, తర్వాత నా గోల్ ఇది అని తనతో డిస్కస్ చేసేవాడు. తను చాలా సీరియస్గా తీసుకుంది. తనకు కూడా పే వస్తుంది, అంటే తనకు పేమెంట్ ఇస్తారు, వచ్చి షో చేసి వెళ్ళిపోవచ్చు. తను ఎక్స్ట్రా టైం ఉండి ఎక్స్ట్రా ప్రాక్టీస్ చేసి నాకు సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు తను పర్ఫెక్ట్ అయ్యి, తర్వాత కాస్ట్యూమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి, సెట్స్లో ఇన్వాల్వ్ అయ్యి, కలర్ కాంబినేషన్స్ అవి, అంటే తను నా గోల్ని చాలా సీరియస్గా తీసుకొని నన్ను సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది. అంటే నువ్వు గెలవాలి, నాకంటే ముఖ్యంగా నువ్వు గెలవాలి అని. సో నాకు నేను చూసిన దాంట్లో నాకు కొత్తగా అనిపించింది. అది నేను చాలా అంటే మెస్మరైజ్ అయిపోయాను అలాంటి పర్సన్తో. అండ్ ఆబ్వియస్లీ తను ఎలాంటి డిఫరెన్స్ చూపించదు. అలా సంహౌ మేము దగ్గర అయిపోయామండి. దగ్గర అయిపోయాక గేమ్ షో అయిపోయిన తర్వాత అప్పుడు మాలో ఉన్న దూరం మేము నోటీస్ చేయగలిగాం. అప్పటి నుండి ఆవిడని ఇష్టపడడం జరిగిందండి. తన హంబుల్ నేచర్ అండ్ షీ ఈజ్ వెరీ మెచ్యూర్. అండ్ తన స్టార్డమ్ని తన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు.
దాన్ని మిస్యూజ్ చేయడము, లేకపోతే ఓవర్గా దాన్ని ఇచ్చేయడం. తనకి తెలుసు తను ఏం చేయాలో, ఎలా హ్యాండిల్ చేయాలో. ఫస్ట్ So, మీరే ప్రపోజ్ చేశారా? మేము ఎవరం ప్రపోజ్ చేసుకోలేదండి యాక్చువల్గా. వేరే వాళ్ళు వెళ్ళి ప్రపోజ్ లేదు. చేశారా? అది ఆటోమేటిక్గా అది అర్థమైపోయింది, ఓ, మన ఇద్దరికి లోపల ఉంది అర్థమైపోయింది. ప్రేమ, అవును, అది అర్థమైపోయింది. ఫార్మల్ గా స్నేహం అన్నది ప్రేమ కోసమే, ప్రేమ ఉన్నది పెళ్లి కోసమే, కరెక్ట్. పెళ్ళంటే అని ఒక సాంగ్ వేసుకున్నారు లోపల. అంతే, ఆ, అది తెలిసిపోయింది మాకు. ఉమ్, ఒక లైన్ లేదు దట్ ఓకే ఈ రోజు నుంచి మేము ఫ్రెండ్స్ కాదు, ఇప్పుడు నుంచి నువ్వు నాకు ప్రపోజ్ చేసావు, నేను యాక్సెప్ట్ చేశాను, ఫ్రమ్ నౌ వి బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. అలా లైన్ ఎప్పుడు రాలేదు, అలా బ్లెండ్ అయిపోయింది అలా లైఫ్ లో. ఉమ్. ఆ ట్రాన్సిషన్ ఎప్పుడు జరిగిందో కూడా మేము మా- చెప్పలేము. చెప్పలేము. అదే ఎంతమంది అడుగుతారు హూ ప్రపోజ్డ్ ఫస్ట్, ఏదంటే గుర్తే లేదు, బికాస్ ఇట్ నెవర్ హ్యాపెండ్. ఉమ్. అది జస్ట్ అలా అండర్స్టూడ్ అయిపోయింది, ఇద్దరు అర్థం చేసుకున్నారు ఓకే ఇది లవ్వే అని, అంతే.